దౌర్భాగ్య ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే శ్రీముఖం తాగునీటి పథకం పూర్తయితే మనకి సారుకోట జలమూరు ప్రతి గ్రామానికి తాగునీరు వచ్చే పరిస్థితి ఉండేది. చేతకాని ప్రభుత్వం, చేతకాని ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నారు. అలాగే తీసుకుంటే ఈవేళ దోపిడీలు, దౌర్జన్యాలు, మన ఎర్రన్నాయుడు చిల్డ్రన్ పార్కు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి నిధులు మంజూరు చేశాం. మన చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేసి పనులు పూర్తి చేసిన పార్కుని ధ్వంసం చేసి మరి కబ్జా చేయడానికి చూసిన దుర్మార్గులు ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో ఉండరని ప్రభుత్వం ఆస్తులను ధ్వంసం చేసి సొంతంకి చేసుకోవలసిన దౌర్భాగ్య పరిస్థితి ఈ వైసీపీ నాయకులు, ఈ వైసీపీ ప్రజాప్రతినిధులని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సోదరులారా, మనం సాగునీటి రంగానికి 600 కోట్లు ఖర్చు పెట్టాం, రోడ్ల నిర్మాణానికి ఖర్చు పెట్టాం, హాస్పిటల్ నిర్మాణానికి ఖర్చు పెట్టాం, రైతాంగానికి ఆదుకోవడానికి ఖర్చు పెట్టాం. మరి ఎన్ని చేసినప్పటికీ ఏదో ఒక అవకాశమని రావణమూర్తి మీలో నిత్యముండాడు, మీలోనొకడు ఏ రోజు శాసనసభ్యుడు అని ఫీలింగ్ లేదు. కుటుంబం గురించి కానీ నా గురించి కానీ వ్యక్తిగతంగా ఏ రోజు కలిపి నేను పాటు పడలేదు. నిత్యం మీ మధ్య ఉన్నాను, మీలో ఒకటిగా ఉన్నాను. అయినా నాకు ఓడించారు. అది గాలి, రాష్ట్రం మొత్తం గాలి. ఇవాళ మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. పేదవాడికి నిత్యావసర ధరలు పెరిగిపోయి, రైతాంగానికి గిట్టుబాటు ధర లేక, యువతకు ఉద్యోగాలు లేక అన్ని వర్గాల వారు ఇవాళ మళ్ళా మా చంద్రన్న రావాలి, తెలుగుదేశం పార్టీ రావాలి, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు నాయకత్వంలో మా సమస్యలు తీరాలని పాదయాత్రలో మరి అతను కలుస్తూ అతనిలో అడుగులో అడుగేస్తూ వాళ్ళు మమేకమై ఆ సమస్యలన్నీ కష్టకాలన్నీ తెలుసుకొని రాబోయే గవర్నమెంట్ లో మరి అవన్నీ పొందుపరిచి మేనిఫెస్టోలో పొందుపరిచి ఏదైతే ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఉందో, ఈ ప్రాంతాలకు జరిగిన అన్యాయం ఉందో అన్ని తీర్చడానికి మన యువ నాయకులు ఈవేళ శంకారామ సభకు వచ్చి ఈవేళ సూపర్ 6 ఏదుందో ఆ కార్యక్రమాల గురించి, మన నియోజకవర్గం పరిస్థితి గురించి అన్ని అతనికి తెలుసు. మరి చీఫ్ మినిస్టర్ వచ్చాడయ్యా, నర్సరీపేట చీఫ్ మినిస్టర్ వచ్చి మరి మన బొంతుకి ఒక ఎత్తుపోతల, బొంతు కాదు రంగసాగరంలో ఎత్తుపోతల పథకం ఇస్తామన్నాడు. ఆ హామీ ఏటైంది? లేకపోతే నర్సరీపేట నడిబొడ్డును రాజుల చెరువు బాగు చేస్తామన్నాడు. మనం ప్రారంభించిన పనే పూర్తి చేయలేదు. అటువంటి దద్దమ్మ ఈ ప్రభుత్వం ఇది. అందువల్ల ఏవైతే సూపర్ 6 ఉందో మరి మన నియోజకవర్గం గురించి చెప్పాల్సిన లేదు. సర్వాంగ సుందరమైన నియోజకవర్గం. ఒక పక్క కొండలు, ఒక పక్క సముద్ర తీరం, ఒక పక్క నాగావళి గుడిసెదార నది ప్రవహిస్తుంది. అటువంటి ప్రాంతం రైతాంగం ఇవాళ దగాపడ్డారు, మోసపోయారు. ఇక్కడుండే ప్రజాప్రతినిధి కుటుంబ దోపిడీని మనం అందరం ఇవాళ భక్తి కంటితో ఖండించాలి. ఓ పక్క అనుమతులు లేకుండా ఇసుక దోపిడీ జరుగుతుంది ఈ నియోజకవర్గంలో. అలాగే ఓ పక్క అంగన్వాడీ పోస్టులకి, షిఫ్ట్ ఆపరేటర్లకి ఏ పోస్టు పడినా, ఏ ట్రాన్స్ఫర్ జరిగినా ఆఖరికి లంచం లంచం లంచం, కుటుంబ సభ్యుల దోపిడీ ఇక్కడ జరుగుతుందా లేదా? జరుగుతుందా లేదా? అటువంటి అవినీతి పరులను బుద్ధి చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సైకోను బుద్ధి చెప్పాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎవరైనా అవినీతి ఆరోపణలు మన పార్టీ కాదు వాళ్ళ పార్టీ నుంచైనా చేయగలడా అని ఈ వేదిక ద్వారా అడుగుతున్నాను. ఎప్పుడు ప్రజల మధ్య ఉన్నానా లేదా మీకు ఈ వేదిక ద్వారా అడుగుతున్నాను. నా పదవి ఆ రోజు కలిపి నా గురించి కానీ, వ్యక్తిగతంగా కానీ, కుటుంబం గురించి కానీ నా పదవి తాకట్టు పెట్టానని. ఈవేళ పరిస్థితి ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి. కుటుంబ పాలన ఎక్కడ జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది. దానికి బుద్ధి చెప్పండి. మనం రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది. మన కార్యకర్తలు జరిగిన అన్యాయాన్ని మన లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇప్పటికే లోకేష్ బాబు గారు కార్యకర్తల సంక్షేమానికి గతంలో పెద్దపీట వేశారు. ఈవేళ కార్యకర్తల ఇబ్బందుల్ని మరి అతను దృష్టిలో ఉన్నాయి. అందరికీ న్యాయం జరుగుతుంది అని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ ప్రభుత్వానికి గద్దె దింపడానికి మనం అందరం సిద్ధంగా ఉండాలని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కోరుకుంటూ, మీ అందరూ చూపించిన ఆదరణకి, అభిమానానికి మరొకసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, చాలా మంది మాట్లాడవలసి ఉంది కాబట్టి
బలగా ప్రవీణ్ గారు సభను ఉద్దేశించి మాట్లాడతారు.